హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఒక మనం ట్రేడింగ్ అనాలిసిస్లో మన పర్సనల్ ఓన్ స్ట్రాటజీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి విత్ ప్రైజ్ యాక్షన్, సో నాలెడ్జ్ కావచ్చు. సో డెఫినెట్గా ఇక్కడ నేను క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రొజెక్షన్ కోర్సు బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో ప్రతి క్యాన్సిక్స్తో మార్కెట్ని ఏ విధంగా రీచ్ చేయాలి, సో ప్రతి క్యాన్సిక్స్ యొక్క స్టోరీ ఏ విధంగా రీచ్ చేయాలి, సో మార్కెట్ యొక్క స్ట్రక్చర్ సీక్రెట్స్, సో మార్కెట్లో నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడికి, అలాగే మార్కెట్ యొక్క కంటిన్యూషన్ రివర్సెస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ప్రతి ట్రేడ్కి కావాల్సిన కన్ఫర్మేషన్స్ ఏంటి, సో సప్లై అండ్ డిమాండ్, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే మీ కోర్స్తో పాటు డౌట్స్కి సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే మీ కోర్సు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అలాగే నా స్టూడెంట్స్ సంబంధించిన యాక్యురసీ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో చూడొచ్చు, యూఎస్డి ఐఎన్ఆర్ ఓటీసీ మార్కెట్ లెఫ్ట్ లెగ్లో ఒక కైండ్ ఆఫ్ సైడ్ వేస్ క్రియేట్ చేసింది. సో ఇక్కడ కైండ్ ఆఫ్ ఒక మూమెంటం ఉంది. సో మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చింది మార్కెట్లో. సో ఇక్కడ కనుక మనకి సెల్లర్స్ నుంచి ఒక కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి ఒక కైండ్ ఆఫ్ మూమెంటం ఉంటుంది. సో నెక్స్ట్ టార్గెట్ వరకు. సో ఇక్కడ ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు ప్రైజ్ యాక్షన్ని రీచ్ చేయడం రావాలన్నమాట. సో ఇక్కడ మనకి మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసేవాళ్ళైనా కానీ మీకు కనిపించేది బయర్స్ అండ్ సెల్లర్స్. సో ఈ బయర్స్ అండ్ సెల్లర్స్కి మధ్యలో జరిగే ఈ ప్రైజ్ యాక్షన్ని మీరు ప్రాపర్గా కాన్సెప్ట్స్ వైజ్గా అంటే స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రైజ్ యాక్షన్ అనగానే ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఉండదు. సో సపోర్ట్ రెసిస్టెన్స్ కాకుండా మీకు ఏదైతే రియాలిటీ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, సో మనకు బ్రేక్అవుట్ రిటెస్ట్ కావచ్చు, సో ఫేక్ బ్రేక్అవుట్ కావచ్చు, లేకపోతే సప్లై అండ్ డిమాండ్, సో మల్టిపుల్ ట్రెండ్ లైన్ అనాలిసిస్ ఉంటుంది, ఫిబోనసీ ఉంటుంది. సో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి ప్రైజ్ యాక్షన్లో. సో ఆ ప్రైజ్ యాక్షన్ని మీరు కంబైన్ చేస్తూ అంటే ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా మీరు యూజ్ చేసే ఏదైతే టెక్నికల్ అనాలిసిస్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కంబైన్ చేసి మళ్ళీ అట్లాగే ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క స్టోరీని మీరు రీడ్ చేస్తూ స్ట్రక్చర్ వైజ్గా అండ్ సైకాలజీ వైజ్గా మీరు ఒక ఏదైతే టెక్నికల్ అనాలిసిస్ కాన్సెప్ట్, సో ఈ మూడింటిని కంబైన్ చేసి మనము విత్ మల్టిపుల్ కన్ఫర్మేషన్తో ట్రేడ్ చేస్తాం. ఈవెన్ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, ఒక స్మాల్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ కూడా ఒక కైండ్ ఆఫ్ మేజర్ ఇంపాక్ట్ అనేది మార్కెట్లో చూపిస్తుంది. అది టైం ఫ్రేమ్ని బట్టి మారుతుంటుంది అన్నమాట. సో అందుకోసమే మీరు టైం ఫ్రేమ్ అంటే 15 సెకండ్ కావచ్చు, 30 సెకండ్స్ కావచ్చు, 1 మినిట్ కావచ్చు, లేకపోతే 5 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు, ఏ టైం ఫ్రేమ్ అయినా కూడా మీకు ప్రైజ్ యాక్షన్ ఒకటే అన్నమాట. సో అలాంటప్పుడు మీరు ప్రాపర్గా సిచ్యువేషన్ని అంటే ప్రాపర్గా ప్రైజ్ యాక్షన్ని అర్థం చేసుకున్నట్టయితే మీ యొక్క స్ట్రాటజీ అనేది డెవలప్ అవుతుంది. అంటే మీకు ఫస్ట్ దీంట్లో మల్టిపుల్గా కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటిని క్లియర్ చేసుకుంటూ డెఫినెట్లీగా మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ని అండ్ లోవర్ టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తూ కూడా మీరు ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకటే టైం ఫ్రేమ్లో మీకు కంఫర్ట్గా ఉన్న ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని బేస్ మీద విత్ కొన్ని రూల్స్ అన్నమాట. సో ఆ రూల్స్ని మీరు ఫస్ట్ నోట్ చేసుకొని దాని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, నేను 1 మినిట్లో కన్ఫర్మేషన్స్ కోసం నేను ఇక్కడ 30 సెకండ్ కన్ఫర్మేషన్ని బేస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రైజ్ యాక్షన్ ఒకటే అంటే మనకి ఇక్కడ ఒక మూమెంటం, ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ మూమెంటం ఉన్న, అప్వర్డ్ డైరెక్షన్ మూమెంటం ఉన్న, ఒక రివర్సల్ కైండ్ ఆఫ్ మూమెంటం అయినా, కంటిన్యూషన్ సైన్ ఆఫ్ మూమెంటం అయినా కూడా మనం ఇక్కడ ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ డాటాని మనం ప్రాపర్గా రీడ్ చేయాల్సి ఉంటుంది. సో మార్కెట్ ఇక్కడ రివర్సల్ అయ్యేటప్పుడే మనకు ఇక్కడ నుంచి ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో మీరు దాన్ని ప్రాపర్గా రీడ్ చేసినట్టయితే డెఫినెట్లీగా మీరు ఆ రివర్సల్ని కానీ కంటిన్యూషన్ సైన్ని కానీ మీరు అనాలిసిస్ చేయగలుగుతారు ఆ సిచ్యువేషన్లో. సో ఇక్కడ చూడొచ్చు, 1 మినిట్ నుంచి నేను 30 సెకండ్కి వచ్చాను. సో ఇక్కడ మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో డబల్ టాప్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి స్ట్రక్చర్ అనేది చెప్తుంది నెక్స్ట్ మార్కెట్ ఒక రివర్సల్ సైన్ ఇవ్వబోతుంది. సో నెక్స్ట్ ఈ యొక్క ప్రొబాబిలిటీ, హై ప్రొబాబిలిటీ, మనం ఇక్కడ 100% అనేది ఏది చెప్పలేం, నథింగ్ ఈజ్ 100% ఇయర్, బట్ ప్రొబాబిలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ప్రొబాబిలిటీ మీరు ఎంతవరకు ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా నేర్చుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్గానే చూసినట్టయితే ఈ యొక్క సప్లై ఏరియా ఉంది. సో అక్కడ నుంచి మనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఇక్కడ నేను 30 సెకండ్ కన్ఫర్మేషన్ని ప్రాపర్గా బేస్ చేసుకొని నేను ఇక్కడ ట్రేడ్ ఎంటర్ చేశాను అనమాట. అంటే ఇదొక స్ట్రాటజీ. సో ఇది నేను కన్ఫర్మేషన్స్ కోసం యూజ్ చేసుకుంటున్నాను. బట్ ఇది మల్టిపుల్గా చాలామంది ట్రేడర్స్ కన్ఫర్మేషన్స్ కోసం యూజ్ చేస్తారు కామన్గా. బట్ ఇది మన స్ట్రాటజీని మనం ఫైండ్ అవుట్ చేసేది ప్రాక్టీస్లో అన్నమాట. ఈవెన్ మనం నేను ఇక్కడ చూడొచ్చు, కన్ఫర్మేషన్ కోసం, సింగిల్ కన్ఫర్మేషన్ కోసం నేను మల్టిపుల్ కాన్సెప్ట్స్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. టార్గెట్స్ యూజ్ చేశాను, సప్లై అండ్ డిమాండ్ యూజ్ చేశాను, నెక్స్ట్ టార్గెట్ యూజ్ చేశాను. సో ఇవన్నిటిని యూజ్ చేశాను. ఇవన్నిటిని యూజ్ చేసి ప్రాపర్ ఇక్కడ సైకాలజీ, బయర్స్ అండ్ సెల్లర్స్ సైకాలజీని కూడా రీడ్ చేసి నేను ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది. అంటే మీకు ఆ కాన్సెప్ట్స్ అనేది క్లియర్ అయి ఉంటే డెఫినెట్లీగా మీ ఓన్ స్ట్రాటజీ అనేది మీకు మెల్లిగా డెవలప్ చేసుకుంటారు అన్నమాట.
సో దానికి ప్రాక్టీస్లో తెలుస్తుంది. అంటే మీరు ఒక సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అంటే దాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటే, ఎందుకంటే మనకి ఇక్కడ మార్కెట్ ఈ విధంగా ఒక డబుల్ టాప్ క్రియేట్ చేసి లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ రివర్సల్ సైన్ అనేది ఇచ్చింది. బట్ ఎప్పుడు కానీ మార్కెట్ అదే సిచ్యువేషన్ని క్రియేట్ చేయదు. సో ఇక్కడ మనకి ఇంకొక కైండ్ ఆఫ్ హై క్రియేట్ చేసి మళ్ళీ ఒక ఫేక్ బ్రేక్అవుట్ లాగా మనకి ఒక మూమెంటం ఇస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఆ సిచ్యువేషన్ని రీడ్ చేయగలిగితే మీరు ఆ యొక్క కైండ్ ఆఫ్ ఏదైతే ప్రైజ్ యాక్షన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు అనాలిసిస్ చేయగలుగుతారు అన్నమాట. ఎందుకంటే మార్కెట్లో మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఒకే రివర్సల్స్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ని, ఒకే కైండ్ ఆఫ్ కంటిన్యూషన్ సైన్ సిచ్యువేషన్ని డిఫరెంట్ స్ట్రక్చర్లో చూపిస్తుంది మార్కెట్. సో అందుకోసమే చెప్తున్నాను. సో ఎక్కువ మందికి దీంట్లో యాక్యురసీ లేకపోవడానికి గల కారణం ఏంటంటే మెయిన్గా ఇదే అన్నమాట. అంటే మీరు ఎక్కడ ప్రాపర్గా మిస్టేక్ చేస్తున్నారు, సో ఎక్కడ ఎంట్రీ ప్రాపర్గా తీసుకోవాలి, ఎక్కడ అవాయిడ్ చేయాలి అనేది మీకు అన్నీ, అంటే ప్రొజెక్షన్లో ఉన్న ప్రాపర్ కాన్సెప్ట్స్ అన్నిటిని మీరు క్లియర్గా నేర్చుకొని, సో అవన్నిటిని మీరు డెఫినెట్లీగా డెమోలో ప్రాక్టీస్ చేసి అవన్నిటిని ఎక్స్పీరియన్స్ అవితేనే మీకు ఒక కైండ్ ఆఫ్ యాక్యురసీ ఉంటుంది. మీరు ఏ సిచ్యువేషన్ అయినా కూడా అనాలిసిస్ చేయగలుగుతారనమాట. సో మీరు ఎంత ప్రాపర్ యాక్యురసీ ఉన్నా కూడా ఒక కైండ్ ఆఫ్ సైకాలజీ మర్చిపోవాలి. ఎందుకంటే 100% ఇక్కడ మార్కెట్లో ఏది కాదు. సో ఆ 100% కైండ్ ఆఫ్ సైకాలజీని మీరు పక్కన పెట్టేసి ప్రొబాబిలిటీని వెతకాలి అన్నమాట. అంటే ఎక్కువ శాతం వర్క్ అయ్యే కైండ్ ఆఫ్ ప్రొబాబిలిటీని మీరు వెతకాలి, అంటే విత్ నాలెడ్జ్ అన్నమాట. సో బేసిక్స్ నుంచి సో కంప్లీట్గా అడ్వాన్స్డ్ వరకు డెఫినెట్లీగా అన్ని కాన్సెప్ట్స్ మీకు క్లియర్ అయి ఉంటే మీరు ఓన్ స్ట్రాటజీని డెఫినెట్గా మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ చూడొచ్చు, నేను మల్టిపుల్గా ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ చూస్తున్నాను. సో ఇక్కడ 30 సెకండ్స్లో చూశాను, తర్వాత ఇక్కడ చూడొచ్చు 1 మినిట్లో నేను చూస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క స్ట్రాటజీలో ముఖ్యంగా మనకి స్ట్రక్చర్ వైజ్గా ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. బట్ ఇక్కడ చూసినట్టయితే అక్కడ మనకి డబల్ టాప్ క్రియేట్ చేస్తూ మనకి మార్కెట్లో చూడొచ్చు ఒక కైండ్ ఆఫ్ సెల్లర్ ప్రెషర్ అనేది ఇండికేట్ చేస్తుంది. తర్వాత రీట్రేస్మెంట్లో కూడా బయర్స్ వీక్నెస్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో మోస్ట్లీ ఈ యొక్క ఏదైతే హై ప్రాబబిలిటీ టార్గెట్ ఉందో దాన్ని ఫినిష్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తానని చెప్పేసి నేను ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ నాకు ప్రాపర్గా స్ట్రక్చర్ వైజ్గా నాకు కన్ఫర్మేషన్ లేదన్నమాట. సో ఈ విధంగా అంటే మీరు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ చూడాలి అంటే మీకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోయి ఉండాలన్నమాట. అంటే మీరు ఆ సిచ్యువేషన్ని ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో మీకు సప్లై అండ్ డిమాండ్, సో నెక్స్ట్ మార్కెట్లో టార్గెట్స్, సో క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క సైకాలజీ ఏం చెప్తుంది, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ కానివ్వండి. సో నెక్స్ట్ వాళ్ళు రివర్సల్ కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ క్రియేట్ చేశారా, లేకపోతే సైడ్ వేస్ క్రియేట్ అవుతుందా. సో ఇవన్నిటిని మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేయాలి. సో ఇక్కడ చెప్పాను కదా మనకు ప్రీవియస్ లాస్ అనేది జరిగింది. సో నెక్స్ట్ ఇదొక వీక్నెస్గా నేను అనాలిసిస్ చేసి ఇక్కడ మరొక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఎందుకంటే ప్రీవియస్గానే సెల్లర్స్ మనకి ఇక్కడ వీక్నెస్ షో చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు ఇది ఒక హై ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది అని చెప్పేసి నేను సెల్ ట్రేడ్ తీసుకోలేదు. సో ఇక్కడ సైకాలజీ యూజ్ చేశాను. సో ఇక్కడ బయర్స్ డామినేట్ చేయాలనుకుంటే డెఫినెట్గా డామినేట్ చేసి ఏదైతే హై ప్రాబబిలిటీ ఈ యొక్క లెవెల్ ఉందో ఇక్కడ ఇంకొక హై క్రియేట్ అనేది చేయాల్సి ఉంటుంది. బట్ అక్కడ జరగకుండా సెల్లర్స్ని డామినేట్ చేయకుండా బయర్స్ ఇక్కడే మనకు ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ క్రియేట్ చేస్తూ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది చూపెట్టలేకపోయారు. కాబట్టి నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇక్కడ చూద్దాం, ప్రీవియస్ 1 ట్రేడ్ లాస్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ నుంచి కూడా మనకు స్ట్రక్చర్ వైజ్గా అంటే ఈ యొక్క సిచ్యువేషన్లో చూడొచ్చు, స్ట్రక్చర్ వైజ్గా మోస్ట్లీ ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇది కూడా లాస్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం, మనకి మార్కెట్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో మనం ఒక కైండ్ ఆఫ్ సైకాలజీని పేషెన్స్గా ఉండాలి, కామ్గా ఉండాలి. సో మనము ఎంత హడావిడి చేస్తే, ఎంత పేషెన్స్ అనేది కోల్పోతే డెఫినెట్గా ఇక్కడ మనం సబ్జెక్ట్ని ఫాలో అవ్వం. సో ఇక్కడ చూడొచ్చు నాకు వెంటనే మనకి ఒక మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఎంట్రీ అనేది దొరికింది. సో ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్గా మనకి స్ట్రక్చర్ వైజ్గా చూడొచ్చు మార్కెట్లో ఇక్కడ హయ్యర్లో అనేది షిఫ్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చిన ఏదైతే సెల్లర్స్ కూడా కంప్లీట్గా డామినేట్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ డామినేట్ చేసిన ఈ సెల్లర్స్ కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. బట్ కంటిన్యూ చేయలేదు అంటే ఇక్కడ నుంచి బయర్స్ ఒక ప్రెజర్ అనేది కనిపిస్తుంది, మనకి బయర్స్ యొక్క ప్రెజర్ అనేది కనిపిస్తుంది. సో హిస్టరీలో కూడా బయర్స్ వీక్నెస్ షో చేయట్లేదు, వాళ్ళు స్ట్రెంత్గానే చూపిస్తున్నారు. సో ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా చూస్తే ఇక్కడ చూడొచ్చు మనకి హయ్యర్లో షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్ కట్ చూడండి, ఇది ఒక హయ్యర్లో అన్నమాట, ఈ హయ్యర్లో కూడా షిఫ్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చెప్పాను కదా, ఈ హై ప్రాబబిలిటీ టార్గెట్ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఒక హై అనేది క్రియేట్ చేయడం మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ అన్నమాట. సో ఈ విధంగా అంటే
సిచ్యువేషన్ ముందుగానే క్రియేట్ చేస్తుంది. దాన్ని ప్రాపర్‌గా మీరు రీడ్ చేయడం రావాలన్నమాట. సో, డెఫినెట్‌గా ఏ మార్కెట్ అయినా కానివ్వండి, సెల్లర్స్, బయర్స్ యొక్క మధ్య జరిగే ఈ కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్‌ని మీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో, అందుకోసమే మీరు వర్క్ అవ్వని ఇండికేటర్స్, సో సపోర్ట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి బేస్ అవ్వడం అనేది మీకు అది యాక్యురసీ ఉండదు. సో, చాలామందికి తెలుసు ఇది కూడా. ఎందుకంటే వాళ్ళకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో, సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసి, ఇండికేటర్స్ యూజ్ చేసి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో, బిగినర్‌గా ఉన్నప్పుడు నేను కూడా అవి యూజ్ చేసి మోస్ట్లీ మనీని లాస్ అవ్వడం జరిగింది. బట్ మనం ఫస్ట్ ఏదైతే రియాలిటీ వైపు ఒక స్టెప్ వేసినప్పుడు మనం బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అన్నిటినీ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో, దాంట్లో మనకి సింగిల్ గ్యాప్ అప్ కూడా, అంటే విత్ స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ ఇదంతా కలిపి మనకు సింగిల్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మార్కెట్లో. సో, సింగిల్ ఒక కైండ్ ఆఫ్ గ్యాప్ డౌన్ కూడా. సో, అందుకోసమే చెప్తున్నాను, డెఫినెట్లీగా సిచ్యువేషన్స్ని రీడ్ చేయడం అనేది రావాలి. సో, ప్రిడిక్షన్కు మనకి ఎనాలిసిస్కి తేడా ఏంటంటే, ప్రిడిక్షన్లో మీరు అనుకొని చేస్తారు. అంటే అక్కడ ఉన్న కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ని కానీ ప్రొజెక్షన్ కానీ మీరు రీడ్ చేయరు. ప్రిడిక్షన్ అనేది వేరు, ఎనాలిసిస్ అనేది వేరు. మీరు ఎప్పుడైతే చార్ట్స్ వైజ్గా మనకి టెక్నికల్ అనాలిసిస్ వైజ్గా మీరు డెఫినెట్లీగా మార్కెట్ని ప్రాపర్గా రీడ్ చేస్తారో అప్పుడు అది ఎనాలిసిస్ అవుతుంది. సో, అదేం లేకుండా జస్ట్ అనుకొని ట్రేడ్ చేస్తే మాత్రం అది ప్రిడిక్షన్ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ఒక ఆపర్చునిటీ దొరికింది. సో, ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు మనకి మార్కెట్లో ఇక్కడ డబుల్ బాటమ్ క్రియేట్ చేస్తూ మార్కెట్ ఒక మూమెంటం అనేది క్రియేట్ చేసింది. సో, ఎప్పుడైతే ఈ యొక్క సప్లై ఏరియాను హిట్ అయినప్పుడు సెల్లర్స్ నుంచి మనకి మంచి డామినేషన్ కనిపిస్తుంది. మళ్ళీ బయర్స్లో ఒక వీక్నెస్ అన్నమాట. సో, తర్వాత ఒక మూమెంటం అన్నమాట. సో, ఇట్లాంటి సిచ్యువేషన్లో మార్కెట్ డెఫినెట్లీగా ఇక్కడ చూడొచ్చు ఒక ట్రాప్ అనేది క్రియేట్ చేసింది. ఈ డోజీని చూసి చాలామంది ఇక్కడ నుంచి బై ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ నేను డౌన్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రాప్. ఎందుకంటే ఈ యొక్క లో ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫినిష్ చేసి మరొక కొత్త లో అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక అకార్డింగ్ టు దిస్ స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చింది మార్కెట్. సో, ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా నేను ఈవెన్ ఒక వీక్నెస్ ఆఫ్ సెల్లర్స్ క్యాండిల్ పైన, అంటే ఆ యొక్క కన్ఫర్మేషన్ని చూసి నేను డెఫినెట్లీగా ఇక్కడ ప్రీవియస్ లాసెస్ని కూడా రికవరీ చేయడానికి మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ లోని ఫినిష్ చేయాలి. చూడొచ్చు ఇక్కడ ఇది మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో, ఇక్కడ చూడొచ్చు ఈవెన్ ఒక వీక్నెస్ క్యాండిల్ ఉన్నా కూడా. సో, మనకి ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. బట్ ఒక కైండ్ ఆఫ్ లెవెల్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఒక మూమెంటం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో, అదన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ కొంత ఫార్వర్డ్ చేశాను. ఇక్కడ ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు ఆ యొక్క లోని ఫినిష్ చేసింది మార్కెట్. సో, తర్వాత మనకి రీటెస్ట్లో కనుక బయర్స్ నుంచి ఏదైనా కంటిన్యూషన్ సైన్ అనేది ఇండికేట్ చేస్తే మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విధంగా అన్నమాట. అంటే సిచ్యువేషన్ని రీడ్ చేయండి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఈ సైకాలజీలో ఏదైతే 100% షూర్, అంటే మీరు 10 ట్రేడ్స్ తీసుకుంటే 10 ట్రేడ్స్ విన్ అవ్వాలి అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ సైకాలజీని వదిలేసి ప్రాపర్గా ఒక ప్రొబాబిలిటీని మాత్రమే మీరు నమ్మాలి ఇక్కడ. సో, ఇంకోటి ఏంటి అంటే ఎంత యాక్యురసీ ఉన్నా కూడా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్లీగా ఫాలో అవ్వాలి. డైలీ ఒక స్టాప్ లాస్, డైలీ ఒక టార్గెట్ అనేది, ఇవి రెండింటిని ఫాలో అవుతూ మాత్రమే మీరు ఏ మార్కెట్లో చేసినా కూడా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది విత్ నాలెడ్జ్ అన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ఒక కైండ్ ఆఫ్ ప్యూర్ కైండ్ ఆఫ్ ఒక మంచి రివర్సల్ సైన్. ఇక్కడ చూడొచ్చు రివర్సల్ సైన్ మార్కెట్ ఎక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది, ఎక్కడనైతే అది అంటే మనకి ట్రెండ్కి మధ్యలో కూడా రివర్సల్ సైన్ మనకి ఇండికేట్ చేసినా కూడా అది ఎక్కడ ప్రాపర్గా వర్క్ అవుతుంది అనేది కూడా మీకు ఏదైతే విత్ నాలెడ్జ్ తెలుస్తుంది. సో, ఇక్కడ చూడొచ్చు డౌన్వర్డ్ డైరెక్షన్ మార్కెట్ ఇక్కడ క్రియేట్ చేసినా కూడా ఇక్కడ ప్రజెంట్ ఈ యొక్క లోని ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ ప్రొబాబిలిటీ యొక్క ఇక్కడ చూడొచ్చు డబల్ బాటమ్ క్రియేట్ చేస్తూ ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఎందుకు అంటే నెక్స్ట్ ఏదైతే మార్కెట్ యొక్క టార్గెట్ ఉంటుందో, సో ఈ యొక్క సప్లై ఏరియా అన్నమాట, ఈ ఏరియాని హిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో, ఇక్కడ చూడొచ్చు మనకి మంచి కన్ఫర్మేషన్ అన్నమాట. అంటే ప్రీవియస్గానే ఇది ఇక్కడ చూసినట్టయితే ఈ క్యాన్సిక్ సైకాలజీలో ఇది హ్యామర్. సో, ఈ హ్యామర్ని వీక్నెస్ అనుకుంటారు. సో, ఇది వీక్నెస్ కాదు. ఇక్కడ ఉన్న ఏదైతే ప్రొబాబిలిటీ, అంటే ఇక్కడ మనకు బయర్స్లో ఉన్న ఈ కైండ్ ఆఫ్ స్ట్రెంత్ కన్నా ఇది వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ అన్నమాట. సో, ముందుగానే మనకి బయింగ్ ప్రెజర్ అనేది ప్రతి ఒక్క క్యాండిల్లో మనకి ఇండికేషన్ ఇస్తుంది మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క లోని స్వీప్ చేసిన తర్వాత. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వీక్నెస్ సెల్లర్స్లో. సో, తర్వాత స్ట్రాంగ్గా ట్రై చేశారు. బట్ మళ్ళీ ఈ యొక్క కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇక్కడ సెల్లర్స్ వీక్ అయ్యారు. నెక్స్ట్ చెప్పాను కదా, ఒక ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా మనకు ఒక మంచి ప్రాబబిలిటీ, ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనకి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది కూడా ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. అది సిచ్యువేషన్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట.
సో ఆ సిచ్యువేషన్ అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏ సిచ్యువేషన్లో మనకి జరిగింది, సో అక్కడ మనం ఎప్పుడు ప్రాబబిలిటీ అంటే దానికి ఎప్పుడు దాన్ని కన్ఫర్మేషన్గా కన్సిడర్ చేయాలి, ఎక్కడ అవాయిడ్ చేయాలనేది కూడా మనకి తెలిసి ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు హ్యామర్ ఇన్వర్టెడ్ హ్యామరు. సో ఇక్కడ ఈవెన్ డోజీ కూడా ఫామ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఒక డబుల్ బాటమ్ లాగా క్రియేట్ అవుతూ ఈ మూమెంటం ఇక్కడ ఈ విధంగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఈవెన్ డోజీ ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఒక డబల్ బాటమ్ క్రియేట్ చేస్తూ మార్కెట్ ఈ సప్లైలో ఎక్కడైతే ఈ సప్లై ఏరియా ఉందో ఆ సప్లై ఏరియా ఇక్కడ చూడొచ్చు మనకు ఒక సింగిల్ ట్రేడ్ అనేది లాస్ అయింది బికాస్ ఆఫ్ డోజీ క్యాండిల్ అనమాట. అంటే మనం ఇక్కడ బయర్ ట్రేడ్ తీసుకున్నాం, బట్ డోజీ వల్ల ఎంట్రీ వల్ల ఒక ట్రేడ్ అనేది లాస్ అయింది. బట్ ఇప్పటికే మనకి ఒక ప్రాపర్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది కాబట్టి ఓవర్ ట్రేడ్ చేయకూడదు. సో ఈ యొక్క డబల్ బాటమ్ ఫినిష్ చేయడానికి మార్కెట్ ఈ సప్లై ఏరియాని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ యొక్క ఎంట్రీ కనిపిస్తుంది, ఎందుకంటే ఈ యొక్క లోని ఫినిష్ చేసి మళ్ళీ ఒక న్యూ లో క్రియేట్ చేయడానికి అన్నమాట. సో అందుకోసమే చెప్తాను, డెఫినెట్లీగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ ప్రాక్టీస్ మీరు మనకి మీరు నేర్చుకున్నది ఏదైతే ఉంటుందో అది ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ ప్రాక్టీస్ మీ యొక్క యాక్యురసీ అనేది డెవలప్ అవ్వదన్నమాట. మీరు ఎంత నేర్చుకున్నా కూడా ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేయాల్సిందే ఏ మార్కెట్ అయినా కానివ్వండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్స్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీ కోర్స్తో పాటు డౌట్స్కి సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.